హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ గైడ్ ఛానల్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అది సైకాలజీలో ఉన్న పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకు యూజ్ అయ్యే విధంగా ఉండే రక్షక తంత్రాలు. ఈ రక్షక తంత్రాల నుండి ప్రతిసారి 1 నుంచి 2 మార్కులు వస్తున్నాయి. నేను ఈ వీడియోలో రక్షక తంత్రాలు అంటే ఏంటి, రక్షక తంత్రాలను ఎవరు మొదటగా ప్రవేశపెట్టారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రక్షక తంత్రాలు అనే టాపిక్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది సిగ్మండ్ ఫ్రాయిడ్. యాక్చువల్గా రక్షక తంత్రాలు అంటే ఏంటి, రక్షక తంత్రాల కంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది కుంటనం. కుంటనం అంటే ఒక వ్యక్తి ఏదైనా సాధించాలనుకుంటాడు, దాన్ని సాధించే పరిస్థితుల ప్రభావం వల్లనో ఏదో ఒక అడ్డంకుల వల్ల దాన్ని సాధించలేకపోతాడు. అప్పుడు ఆ వ్యక్తి సంతృప్తి చెందక బాధపడుతూ ఉంటాడు. దాన్నే కుంటనం అంటాం. అంటే వ్యక్తిలోని ప్రేరకం సంతృప్తి చెందకపోవడాన్ని కుంటనం అంటారు. ఇప్పుడు ఆ వ్యక్తి కుంటనానికి లోనైనప్పుడు ఆ కుంటనం నుంచి బయటకి రావడానికి వ్యక్తి కొన్ని రక్షక తంత్రాలను వాడుకుంటాడు. అంటే కుంటనం నుంచి బయటకి రావడానికి తనని తానుగా మనసుకు సర్ది చెప్పుకొని దాని నుంచి బయటకు రావడానికి కొన్ని పద్ధతులను వాడుకుంటాడు. వాటిని రక్షక తంత్రాలు అంటారు. ఇక్కడ రక్షక తంత్రాలు అంటే ఏంటంటే, ఇప్పుడు వ్యక్తి యొక్క మూర్తిమత్వంను చిన్న భిన్నం కాకుండా కాపాడేవి. వ్యక్తి కుంటనానికి లోనైనప్పుడు వ్యక్తి మూర్తిమత్వం అనేది వ్యాకులత చెందుతుంది. ఆ వ్యాకులత నుంచి బయటకు రావడానికి రక్షక తంత్రాలను వాడతారు. సో మనిషి మూర్తిమత్వాన్ని కాపాడేటివి రక్షక తంత్రాలు. సో అందులో దమనం, ఒకసారి దమనం చూసుకున్నట్లయితే బలవంతంగా మర్చిపోవట లేదా కావాలని మర్చిపోవటం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి మనల్ని అందరిలో చాలా అవమానించినప్పుడు మనం ఆ విషయం గురించి చాలా బాధపడి కొన్ని రోజుల తర్వాత దాన్ని కావాలని మర్చిపోదాం అనుకుంటాం. మర్చిపోవాలనుకోవడాన్ని అంటే కావాలని తనకు తానుగా మర్చిపోవాలనుకోవడాన్ని దమనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకోండి. ఆ ఫ్రెండ్ చనిపోయిన తర్వాత ఆ ఫ్రెండ్ని మర్చిపోవడానికి వ్యక్తి యూజ్ చేసేది దమనం. అంటే కావాలనే మర్చిపోతాడు, నా ఫ్రెండ్ చనిపోయాడు సరేలే నేను మర్చిపోతాను అని ఆ వ్యక్తి యూజ్ చేసేది దమనం. అందులో ఉన్న రక్షక తంత్రం ఏంటి, దమనం. నెక్స్ట్ ప్రతిగమనం. పెద్దవారు చిన్న పిల్లల వల్లే ప్రవర్తించడం, పిల్లల చేష్టలు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఇంటర్ చదివే అమ్మాయి ఎగ్జామ్లో ఫెయిల్ అయితే వాళ్ళ పేరెంట్స్ ముందు ఏం చెప్పాలో అర్థం కాక తను చిన్నపిల్లలాగా ఏడుస్తూ ఉంటుంది. సో వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, చిన్నపిల్లలాగా ఏడుస్తుందిలే ఇంకా ఇబ్బంది పెట్టద్దు అనేసి సైలెంట్గా ఉండిపోతారు. సో అందుకే పెద్దవారు చిన్నపిల్లల వల్లే ప్రవర్తించడాన్ని ప్రతిగమనం అంటారు. నెక్స్ట్ విస్థాపనం అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపడం. అంటే ఒకరి మీద కోపం వేరే కృత్యాల వల్లనో వేరే యాక్టివిటీస్ వల్ల అంటే పనుల వల్లనో చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరిపైన కోపం ఉంది, ఒక టీచరే ఉందనుకోండి స్కూల్లో, ఇంట్లో ఉన్న కోపం అంతా స్టూడెంట్స్ పైన చూపించింది అనుకోండి, అది అత్త మీద కోపం దుత్త మీద చూపడం అంటే విస్థాపనం. ఇంట్లో ఉన్న కోపం ప్రెషర్ వాటిని స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్ పిల్లలపైన చూపిస్తే దాన్ని విస్థాపనం అంటారు. నెక్స్ట్ స్వైర కల్పన అంటే ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసరో ఐపీఎస్ ఆఫీసరో కావాలనుకోవడం, పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవడం, నేను ఇలా ఉంటే బాగుండేది, నాకు పెద్ద ఇల్లు ఉండాలి అని అనుకోవడాన్ని పగటి కలలు. అంటే ఇలా ఉండాలి అని అనుకుంటారు కానీ దాని గురించి ఏది చేయలేరు. సో దాన్ని స్వైరకల్పన అంటారు. నెక్స్ట్ తదాత్మీకరణం. ఇతరులలో మనలను చూసుకొని సంతృప్తి పడడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఒక వ్యక్తి అనుకున్నప్పుడు దాన్ని సాధించలేక తన కొడుకుని ఐఏఎస్ ఆఫీసర్ని చేయడం, తన కొడుకులో తను ఐఏఎస్ ఆఫీసర్ అయినట్టు ఊహించుకోవడం, దాన్ని తదాత్మీకరణం అంటారు. అంటే తను చేయలేని పనులు వేరే వాళ్ళతోని చేపించి తనే చేసినట్టుగా సంతృప్తి చెందడాన్ని తదాత్మీకరణం అంటారు. నెక్స్ట్ పరిహారం అంటే ఒక రంగంలోని బలహీనతకు ప్రత్యామ్నాయంగా మరో రంగంలో రాణించడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి చదువులో చాలా వీక్, అంటే చదువులో అసలు ఏం చదవడు అనుకున్న అబ్బాయి
వేరే అంటే లైక్ స్పోర్ట్స్లో ఫస్ట్ రావడం. అంటే ఒక అబ్బాయి క్లాస్ రూమ్లో మాత్రం ఏమీ చదవకుండా ఓన్లీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్లే టైంలో మాత్రమే ఏదన్నా క్రీడలు ఆడినప్పుడు అందులో ఫస్ట్ వస్తాడు. దాన్ని పరిహారం అంటారు. అంటే ఆయనే చదవలేడు అనే బలహీనత, అంటే చదవడం అనేది ఆయన బలహీనత, దానికి ప్రత్యామ్నాయంగా ఆటలలో అందరికంటే ముందు రాణిస్తాడు. అంటే మనం క్లాస్ రూమ్లో చూస్తూ ఉంటాం కొంతమందిని అసలు చదవడంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించరు, కానీ గేమ్స్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది పరిహారం. నెక్స్ట్ హేతుకీకరణం. హేతుకీకరణం అంటే అందని ద్రాక్ష పుల్లన. ఒక పనిని మనం చేయలేకపోయినప్పుడు దాన్ని ఆ పని మనకు అవసరం లేదులే అన్నట్టు ప్రవర్తించడం. అంటే ఒక వ్యక్తి ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయనను అక్కడ వాళ్ళు రిజెక్ట్ రిజెక్ట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి తను ఏం చెప్పాడంటే, రిజెక్ట్ చేశారు, నా లోపలనే లోపం ఉంది అని చెప్పుకోలేక ఆ జాబులో ఏం చేస్తాంలే, అక్కడ ఏం సాలరీ ఇవ్వరు అట్లాంటివి చెప్పడం. అంటే అందరి ద్రాక్ష పుల్లన, అందులో మనకు అది అవసరం లేదు అన్నట్టు చెప్పడాన్ని హేతుకీకరణం అంటారు. నెక్స్ట్ ప్రక్షేపణం. ప్రక్షేపణం అంటే తన తప్పులకు ఇతరులను బాధ్యులను చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు ఆ స్టూడెంట్ ఏం చెప్తాడు, నేను ఫెయిల్ అయినా కానీ అది నా తప్పు కాదు, మా సార్ బాగా చెప్పలేదు కాబట్టి నేను ఫెయిల్ అయినా అని చెప్పడాన్ని ప్రక్షేపణం అంటారు. ఈ 8 రక్షక తంత్రాలను సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించాడు. అంటే ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ 8 రక్షక తంత్రాలను మొదటగా వివరించిండు. నెక్స్ట్ ఉపసంహరణ. ఉపసంహరణ అంటే సమస్య నుండి దూరంగా పారిపోయి భద్రంగా ఉండాలనుకోవడం. అంటే ఒక విద్యార్థి పరీక్ష రాసినా ఫెయిల్ అవుతా అని అనుకుని, నేను రాసినా ఫెయిల్ అవుతా, రాయకపోయినా ఫెయిల్ అవుతా కదా అనేసి పరీక్షకు అటెండ్ కాకపోవడాన్ని ఉపసంహరణ అంటారు. నెక్స్ట్ ప్రతిచర్య నిర్మితి. ప్రతిచర్య నిర్మితి అంటే మనసులోని ప్రేరకాలకు వ్యతిరేకంగా బయటకు చూపించడం. ఒక వ్యక్తి అంటే చాలా అసహ్యం ఉన్న వ్యక్తి కానీ బయటకు చూడడానికి ప్రేమగా ఉన్నట్టు నటించడాన్ని ప్రతిచర్య నిర్మితి అంటారు. ఒక ఫుడ్ తనకి ఇష్టం లేకపోయినా కానీ అది ఇష్టం ఉన్నట్టు తినడాన్ని దాన్ని ప్రతిచర్య నిర్మితి అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ టీంలో ఒక 2 ప్లేయర్స్కి ఒకరంటే ఒకరికి నచ్చదు, అయినప్పటికీ కూడా మనం క్రికెట్లో ఆడాలి, చేయాలి, తప్పదు అనే టైంలో అంతరీకరణం అంటే ఆ సంఘర్షణ గురి చేసి ఆ సిచ్యువేషన్తో రాజీపడి ఇంకా సర్దుకుపోవడాన్ని అంతరీకరణం అంటారు. నెక్స్ట్ బౌద్ధీకరణం అంటే బాధాకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు బౌద్ధిక వచనాలతో స్వాంతనం చెందడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చనిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చో నిద్రలోనే చనిపోయాడు అనుకోండి. చనిపోతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధపడి తర్వాత కొన్ని రోజులకు అతనే బాగా అదృష్టవంతుడు, ఏ బాధ లేకుండా చనిపోయాడు, నిద్రలో ఏ బాధ పడకుండా చనిపోయాడు అని వాళ్ళకు వాళ్ళు సర్ది చెప్పుకోవడం. అంటే చనిపోయినప్పటికీ కూడా ఆయననే అదృష్టవంతుడు, చాలా అదృష్టంగా, అంటే మంచి చావు చచ్చాడు అని అంటారు కదా, అలాంటిది బౌద్ధీకరణం. నెక్స్ట్ నిరాకరణ. అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకుండా నిరాకరించడం. ఒక వ్యక్తికి చాలా కోపం ఉన్నప్పుడు, నువ్వు చాలా కోపపడే వ్యక్తివి, నీకు కోపం ఎక్కువ అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి లేదు, నేను కోపం ఎక్కువ ఉన్నవాడిని కాదని అంటే ఒప్పుకోకపోవడం. అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకుండా నిరాకరించడం అంటే తనకు కోపం ఉన్నప్పటికీ కూడా నువ్వు కోపం కలిగిన వ్యక్తివి అని మనం చెప్పినప్పుడు ఆయనే ఒప్పుకోకపోవడాన్ని నిరాకరణ అంటారు.